హాయ్ ఫ్రెండ్స్, మొన్న మనం 5th క్లాస్ నోటిఫికేషన్ గురించి వీడియో చేశాను కదా. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం. మనం ఇప్పుడు గూగుల్లో టీజీ సెట్ అని టైప్ చేయాలి, లేదంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. క్లిక్ చేస్తున్నాను, క్లిక్ టు అప్లై అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. చూడండి, మెయిన్ సైట్ ఎగ్జామ్ డేట్ February 11th ఉంటుంది. 18 to January 6 వరకు లాస్ట్ డేటు. సేమ్ అప్లికేషను, పేమెంట్ రెండు సేమ్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మనము ఆన్లైన్ పేమెంట్ అని క్లిక్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయాలి. 4th క్లాస్ ఎక్కడ చదువుతున్నారు అనేది. ఓకే, ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏమన్నా ఉంటే వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్ నేమ్ ఎంటర్ చేయాలి. టోటల్ నేమ్ అవసరం లేదు. అక్కడ కింద క్యాండిడేట్ నేమ్ దగ్గర క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి. సర్ నేమ్ చేస్తున్నాను, క్యాండిడేట్ నేమ్ కూడా చేస్తున్నాను కింద. ఓకే, జెండర్ సెలెక్ట్ చేయాలి. బాయ్ అయితే బాయ్, గర్ల్ అయితే గర్ల్. క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఏం క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ సెలెక్ట్ చేయాలి. వాళ్ళ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్ అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. పేరెంట్ మొబైల్ నెంబర్ ఇస్తే మంచిది. వాళ్ళది రన్నింగ్ ఉన్నది. మెసేజ్ వస్తుంది ఏమన్నా, ఎప్పుడన్నా హాల్ టికెట్ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మెసేజ్ వస్తుంది. సరే, స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ. ఓకే, ఇక్కడ 22-24 4th క్లాస్ అని అడుగుతుంది. 1 years పెడితేనే మనకు కంటిన్యూ అవుతుంది. సో ఓకే, యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs బిలో ఉండాలి. రూరల్ అయితే 1.5. ఓకేనా, సరే, ఇవన్నీ అంతే ఉంటుంది. గౌట్ స్కూల్ అని అడుగుతుంది. అవును, గౌట్ అప్లోడ్ ఉంటాయి అన్ని దాదాపు. క్యాప్చర్ ఎంటర్ చేసి కండిషన్స్ అన్నీ టిక్ పెట్టేయాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఓకే, పేమెంట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తున్నాను. బ్యాంక్ ఉన్న పేమెంట్ చేయొచ్చు మీది. పేమెంట్ అయిన తర్వాత మనము జనరల్ పని కాపీ చేసుకోవాలి. జస్ట్ రైట్. కాపీ చేసుకున్న తర్వాత అప్లై ఆన్లైన్ కొట్టేసిన తర్వాత జనరల్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, డేట్ ఆఫ్ బర్త్, 50 kbలో ఫోటో అండ్ సైన్ దాని కింద వచ్చేటట్టు స్కాన్ చేసి పెట్టుకోవాలి మనం ముందే. ఓకే, నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ పేమెంట్ చేశాను. ఫోటో అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టగానే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ సర్ నేమ్ అడుగుతుంది, ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ ఇనిషియల్తో ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ ఎంటర్ చేస్తాను. జెండర్ ఆల్రెడీ ఉంటుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ బర్త్ వాట్స్లో ఉంటుంది. వాట్స్లో సెలెక్ట్ చేసుకోవాలి. వాట్స్లో కొంచెం చూసుకొని సెలెక్ట్ చేయాలి. కమ్యూనికేషన్ అడ్రస్ యాజ్ పర్ ఆధార్, అడ్రస్ కూడా ఎంటర్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది. డిస్టిక్, మండల్, ఓకే, పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. ఇది ఏజెన్సీ ఏరియా అయితే ఎస్ పెట్టాలి, కానీ వాళ్ళకి నో పెట్టాలి. ఎంప్లాయీ కోట కింద ఏమన్నా అడుగుతుందా, లేదు, నో, అక్కడ కూడా నోనే. నెక్స్ట్ జనరల్ వాళ్ళు. ఓకే, పేరెంట్స్ ఏమైనా ఎక్స్పైర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి. ఎవరైనా ఒకరు అయి ఉంటే కింది తీసుకోవాలి. ఇవి రెండు కాదు, ఎన్సీసీ ఆర్మీ పర్సన్ కూడా కాదు కాబట్టి నో. ఓకే, హ్యాండిక్యాప్డ్ ఏమైనా ఉందా అని అడుగుతుంది, నో. నెక్స్ట్ స్కూల్, అకాడమిక్ స్కూల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. 4th వరకు అడుగుతుంది. 4th బోనఫైడ్ ముందే స్కాన్ చేసి ఉంచుకోవాలి 200 kbలో జేపీజీలో. స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి.
స్కూల్ డిస్టిక్, ప్రైవేటా గౌటా ఐడెడా అంటే గౌట ఐడెడా అని రికగ్నైజ్డ్ అని ఉంటుంది, అదన్నా పెట్టచ్చు. స్కూల్ అనేది మున్సిపాలిటీలో అర్బన్లో ఉందా రూరల్లో ఉందా అది కూడా ఎంట్రీ చేయాలి. చూడండి అక్కడ డిస్టిక్, ఓకే గౌట్ స్కూలా ఏమని అడుగుతుంది అక్కడ చూద్దాం. రూరల్, ఇక్కడ నేను అప్లై చేసే వాళ్ళది ఇక్కడనే కాబట్టి రూరల్ అని పెట్టేస్తున్నాను. స్కూల్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇది కూడా పెట్టేస్తున్నాను. 4th క్లాస్ అకాడమిక్ ఇయర్ది బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. బోనఫైడ్ కాన్స్టిట్యున్సీ అడుగుతుంది. కాన్స్టిట్యున్సీ మీకు ఒక నియరెస్ట్ మండలం ఏది తీసుకుంటే అదే వస్తుంది డిస్టిక్ని బట్టి. బోనఫైడ్ అప్లోడ్ చేశాను. ఎగ్జామ్ మీడియం అడుగుతుంది, తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా, వాళ్ళకి ఏది ఈజీగా ఉంటే అది అక్కడ పెట్టవచ్చు వాళ్ళని అడిగి. నెక్స్ట్ స్కూల్స్ ఇక్కడ అన్నీ వస్తాయి. ఎంజేపీ వస్తుంది, రెసిడెన్స్ జనరల్ సొసైటీ, వెల్ఫేర్ సొసైటీ, ట్రైబల్ సొసైటీ, జనరల్ అన్నీ వస్తాయి 4. వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఎట్ ఏ టైం కూడా చేయొచ్చు, సింగిల్గా కూడా చేయొచ్చు. ఈ ఆరో మార్క్ ఉంది కదా, ఆరో మార్క్ని క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ సెలక్షన్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ తర్వాత గెట్ స్కూల్స్ క్లిక్ చేయాలి. అవి మన ప్రయారిటీ అప్ అండ్ డౌన్ కూడా చేసుకోవచ్చు. అక్కడ చేసుకోకుండా మనం నెక్స్ట్ ఇక్కడ కింద కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్కూల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆరో మార్క్ని ఏ కేటగిరీ ఏదైతే అయితే ఆ పైన ఉన్న ఆరో మార్క్ని, జనరల్ సోషల్ వెల్ఫేర్ అయితే ఇక్కడ ఈ ఆరో మార్క్ని మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి. యాజ్ పర్ ఈస్ అంటే వాళ్ళ ఇష్టం ఇక స్టూడెంట్, లేదు వాళ్ళకి తెలియదు అంటే నియరెస్ట్ నుంచి లాంగ్ డిస్టెన్స్ వరకు పెట్టేసినా సరిపోతుంది. నేను ఇక్కడ పెడుతున్నాను, వాళ్ళకు నియరెస్ట్ నుంచి లాంగ్ ఏది ఉంది అది పెడుతున్నాను. మళ్ళీ ప్రయారిటీ మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, ఏదంటే అది పైన కిందికి జరుపుకోవచ్చు. తర్వాత మన సెలెక్షన్ స్కూల్స్ అంటే నియరెస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన కింద సెలెక్ట్ చేసి పెట్టేస్తే సరిపోతుంది, ఎందుకంటే చెప్పలేము కదా లాంగ్ కూడా రావచ్చు. ఓకే అలాగా ఆరో మార్క్ సెలెక్ట్ చేసి పెట్టవచ్చు. ఓకే మౌస్ని క్లిక్ చేసి పట్టుకొని ఒకసారి డ్రాగ్ చేయాలి, వస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత ప్రివ్యూ ఉంటుంది, ఒకసారి ప్రివ్యూ చూసుకోవచ్చు. ఒక నిమిషం అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు, లాస్ట్లో కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే సెలెక్షన్ అయిపోయింది, కొన్ని ఏమైనా ఉంటే చూస్తున్నాను. ఓకే ప్రివ్యూ చూద్దాం. అప్లికేషన్ ఒకసారి టోటల్గా చెక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్ ఓకే ఉంది. ఓకే
ఓకే, ప్రివ్యూ అనేది అయిపోయింది. సబ్మిట్ చేద్దాం. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.